ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు 45 నిమిషాలు మాట్లాడుతుంటారు. అందుని భయం, రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది. ఫోన్లో ఏడుపు మొదలెడితే బాబు ఇదేంటి ఏడుస్తున్నారు ఈవిడెవరో అని నేను, అమ్మ మీరు సంభాళించుకుని మాట్లాడండి, మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగా. అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం చేసిందేమో అని. అంటే ఆవిడ, చాగంటి కోటేశ్వరరావు ఇల్లేనా అండి? అమ్మా నేనే. అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు, మీరెవరు అసలు, ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ అన్నారు, కోటేశ్వరరావు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను, నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను. అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు. టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి. ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి, ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు, ఆపరేషన్ చెయ్యడానికి వీలు లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి, షుగర్ లాంటివి. ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెడుతున్నారు. పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు, మేము కన్యాదానం చెయ్యాలి. ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను. మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు. నాకు తెలుసు మీరేం మా ఆయన ప్రాణం పోయలేరు, నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే. ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా, ఒక్క మాట నాకు చెప్తారా? నేను అది నమ్ముకుని, అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను. ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి, మీరేం చేయగలరు, ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ. నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది. యథార్థంగా మీకు చెప్తున్నాను, నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో. ఆవిడ కూడా చెప్తున్నారు, నువ్వేం బతికించలేవు నా భర్త అనేది, నేనేం చేయగలను ఆవిడికి. నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన, నేను అన్నాను, అమ్మ పసుపు కుంకములు అనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి. సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం. మీరు ఒక పని చేయండి, పరమశివుడు హాలాహలం తాగినా శరీరమునకు ఇబ్బంది రాలేదు, కారణం నీ మంగళ సూత్రమే నీచవితాటంకములే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. సుధామప్యాస్వాద్య ప్రతిభజరా మృత్యుహరిణీం అంటున్నాం. మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని, మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి. అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్నాను. చాలు ఈ ఒక్క మాట, నేను నమ్ముకుని ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ. ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేసి ఆవిడ అన్నారు, మేము యథార్థం చెప్తున్నామమ్మా, మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేము చేయలేదు, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది, అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా. నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఆయన బతికారు తల్లి, నీ పసుపు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు. నేనైతే ఏం నమ్ముతున్నానంటే, డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి యందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి. వారి యందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు, నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి అని ఫోన్ చేశారు. చాలమ్మా, మంచి మాట చెప్పారు తల్లి, చాలా సంతోషం అని చెప్పాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. 10 కాలాలకే ఆవిడ అలా పసుపు కుంకాలతో ఉండాలనే నా కోరికే. కాబట్టి చూడండి, నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే, అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం, చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను, నాకు ఏం తెలియదు, నేనేం చెప్పలేను. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక, ఆ సమస్త భోగములకు ఆలవాలమై వేదము చేత అంగీకరింపబడినటువంటి భోగము నీవు అనుభవించడానికి ఆస్కారం ఎక్కడ ఉన్నది అంటే,
అమ్మవారి అనుగ్రహంలో ఉన్నది. కాబట్టి కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే, అవంతి అంటే రక్షణ, ఎటువంటి వారినైనా రక్షించగలిగిన శక్తి కలిగిన కన్నులు ఇలా చూసిందా రక్షింపబడిపోతానంతే. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. ఆఖరి నగరం విజయనగరం. విజయనగరం సమస్త కార్యముల యందు మీకు విజయమును కృప చేయగలిగినటువంటి నగరం ఏదున్నదో అది అమ్మవారి కన్నుల యందు ఉన్నది. మీరు ఒక కార్యాన్ని చేపడితే ఆ కార్యం విజయవంతం కావాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ దృష్టి ప్రసారం జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కన్నులు మీనములై వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అయి ఉంటే ఆ తల్లి మీకు ఎన్ని రకములైన ఉపకారములు కావాలో అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అన్నీ ఆవిడ కన్నుల్లోంచే వస్తాయి. కాబట్టి అసలు మీనాక్షి అన్న నామాన్ని జీవితంలో అనుసంధానం చెయ్యకుండా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అని అనకుండా, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన గురించి వినకుండా బ్రతికితే అది కృతజ్ఞత అవుతుందా కాదా నాకు చెప్పండి. ఇందులో ఏది మనకు అక్కర్లేకుండా మనం బతకగలం? ప్రతి కారుణ్యము ఇన్ని చీలిక పేలికలై ఇన్ని పాయలై ప్రవహించిన అమ్మవారి కారుణ్యమంతా కూడా మనకి కావలసిందే. కాబట్టే శంకర భగవత్పాదులు అమ్మవారి కన్నులు కారుణ్యములకు నిలయములైతే ఆ కారుణ్యము ఎన్ని పాయలుగా ప్రవహిస్తోందో, ఏ పాయ దగ్గర ఏ ఊరు ఏర్పడి ఎలా దప్పిక ఉపశాంతిని పొంది వృద్ధి చెందుతోందో అలా ఎవరు ఎక్కడ ఎలా వృద్ధి చెందినా ఆ వృద్ధికి హేతువు అమ్మవారి యొక్క దృష్టియే. ఆ తల్లి అనుగ్రహంతోనే అటువంటి వృద్ధిని పొందుతున్నాడు తప్ప ఆ అమ్మవారి అనుగ్రహము లోపించిన నాడు ఎవ్వడు ఎందులోనూ వృద్ధిలోకి రాలేడు. ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నారు జగద్గురువులు కనుక. కానీ ఆయన చాలా గమ్మత్తైనటువంటి విషయాన్ని కూడా శంకర భగవత్పాదులే చెప్పాలి. ఎందుకంటే వసిన్యాది దేవతలు ఒక్క మాట చెప్పి వదిలిపెట్టారు. శంకరాచార్యులు వారు ఈ కన్నుల గురించి ఒక పట్టాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా అండి? ఇన్ని కోణాలలో నువ్వు బాగా వింటే అమ్మవారి కన్నులలో నీ కన్నులు కలిపి చూసి నిన్ను నీవు రక్షించుకోగలవు. అమ్మవారి కబరీబంధం చూడడం కష్టం, అమ్మవారి యొక్క కనుబొమల దర్శనం చేయడం కష్టం. అమ్మవారి కన్నులు చూడడానికి మీకు ఏ బెంగా ఉండదు. అసలు ఇంకా మాటకొస్తే ఏ తల్లి కన్నులలోనైనా మీరు అమ్మ కన్నులు చూడవచ్చు. కాబట్టి అమ్మవారి కన్నులు మీకు ఎదురుగుండా కనపడుతున్నాయి. అసలు ఆ నల్లటి కన్నులతో ఆ తల్లి లోకాన్నంతటినీ చల్లని తల్లి అయి పోషిస్తూ ఉంటుంది. అమ్మ కన్నుల గురించి వింటే, అమ్మ కన్నుల గురించి 4 మాటలు ఆ నామం చెప్తే ఆ చల్లని తల్లి పొంగిపోయి మనందరినీ కూడా ఒడిసి పట్టుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో అయితే ఉత్తర క్షణంలో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అన్నారు పరమాచార్య వారు. ఎవరు అమ్మవారి కన్నులను అనుసంధానం చేస్తాడో, ఆ కన్నుల యొక్క నల్లతనానికి నమస్కరిస్తాడో, ఆవిడ దృష్టి వైభవాన్ని గమనిస్తాడో వాడు ఆ ఆనందం పొందిన మరుక్షణంలో వాడు ఉన్నది ఎక్కడా అంటే బిడ్డడై జగజ్జనని యొక్క తొడ మీద వాడు కూర్చుని ఉంటాడు అని చెప్పారు పరమాచార్య. నడిచే దేవుడు, వారి మాట ఉత్తినైపోదు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిజచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. శంకరాచార్యుల వారు తప్ప ప్రపంచంలో బహుశః ఎవ్వరూ ఇటువంటి శ్లోకం చెప్పలేరు. ఆయనకే చెల్లింది. అమ్మవారి కళ్ళల్లో నవరసాలున్నాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని మీరు చూడండి, ఒక పెదవి ఉందనుకోండి కొన్ని రసాలు చెప్పగలదు. భయానకం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. కోపం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. ముక్కు ఉందనుకోండి ఎర్రబడిపోతే శోకరసం తెలుస్తుంది, కరుణారసం తెలుస్తుంది. తప్ప మీకు 9 రసాలు చెప్పగలిగినవి మనిషి శరీరం మొత్తం మీద ఒక్క కళ్ళే. కళ్ళొక్కటే 9 రసాలు చెప్తాయి. ఈ 9 రసాలు మనుష్యుల గురించి చెప్పడం కాదు, అమ్మవారి కళ్ళల్లోకి తీసుకెళ్లారు శంకరాచార్యుల వారు. దేని కొరకు అంటే ఆయన ప్రజ్ఞ ఏమిటంటే, అయ్యో ఇలా చెప్తే మనకి ఇవన్నీ అవసరమా అని అహంకారంతో చుట్టలేదేమో. ఒక్కసారి ఇలా చెప్పినప్పుడు ఆయా కోణాల్లో అమ్మవారి కన్నులు ఎవరికైనా ఇక్కడ మెదిలితే
ఉత్తర క్షణంలో వాడు అమ్మవారి కన్నుల యొక్క దృష్టికి లోనవుతాడు. అంతే, వాడు బాగుపడిపోతాడు. ఇది ఆయన బెంగ. దానికోసం వారు ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. అమ్మవారుట తడిపేసిందిట. అబ్బా, ఆయన ప్రేమలో తడిసిపోయానండి అంటారు కొంతమంది. అమ్మవారుట శంకరుణ్ణి తన యొక్క ప్రేమ చేత, తన యొక్క శృంగారము చేత, శృంగారము అంటే ఇక్కడ మీరు దోషభూయిష్టమైనటువంటి దానిగా తీసుకోకూడదు, అపారమైనటువంటి ప్రేమ చేత శివుణ్ణి తడిపేసిందిట. ఈ మాట ఎందుకంటున్నారు అంటే, ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ లేకపోవడం అన్నది ఉండదు. ఈ మాట నేను అన్నప్పుడు మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఏమండి ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటున్నాడు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారిలో శివుడు ఎక్కడున్నాడని మీరు అడగచ్చు. అమ్మవారిలో శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా అండి? శంకరాచార్యులు వారే అన్నారు, త్రయా హృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. పరమశివుడు తన శరీరంలో ఇచ్చింది వామార్థ భాగమే ఇచ్చాడు అమ్మవారికి. వామార్థ భాగం ఇస్తే కూర్చున్నది ఎవరు కూర్చున్నారు అంటే శంకరుడు కూర్చుని ఉంటాడు. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరూ విడివడి ఉండరు కాబట్టి ఇప్పుడు శంకరుడే కూర్చున్నాడు. శంకరుడే కూర్చుంటే అసలు నిజానికి ఈ సగమే మా అమ్మ. మరి ఈ సగం కూడా అమ్మలా ఎందుకు కనపడుతోంది అంటే, ఆయన స్ఫటికం లాంటి తెలుపు, ఈవిడ కుంకం పువ్వు లాంటి ఎరుపు. ఈ తెలుపు మీద ఈ ఎరుపు వచ్చి పడిపోయేటప్పటికి ఈ తెలుపు ఎరుపెక్కిపోయింది. అందుకే మీకు ఈ తెల్లగా కనపడలేదు. అదే శివే శృంగారార్ధ్ర, ఆవిడ యొక్క ప్రేమ యందు తడిసిపోయాడయా శంకరుడు. లేకపోతే దక్షిణామూర్తి అయిపోతాడు, మీకు నాకు దొరకడు అసలు. ఆయన కదిలాడంటే అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి శివుణ్ణి తడిపేసింది. తదితరజనే కుత్సనపరా, ఆవిడ అందం శివుడి కొరకు మాత్రమే. మీకు ఆవిడ ఎప్పుడు అమ్మ మాత్రమే. మీరు ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పినా, ఎప్పుడు అమ్మా అన్నా, ఎప్పుడు అమ్మవారి శ్లోకం చదివినా ఎలా మాట్లాడవలసి ఉంటుంది అంటే కొడుకుగానే మాట్లాడాలి. మగవాడిగా అమ్మవారి గురించి మాట్లాడతాను అన్నారనుకోండి, కుత్సనపరా, కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుంది. ఎవడురా, ఏమిటి నా దగ్గరికి వచ్చి మగవాణ్ణని మాట్లాడటమా? మగవాడిలా నిలబడ్డామంటే ఆవిడ్ని ఆడదానిగా చూడకు, అమ్మగా చూడు. నువ్వు అమ్మగా చూస్తే నేను నీకు తల్లిగా నిలబడతాను, తల్లినై నిలబడతాను. శివుడు తప్ప వేరొకడు నా యందు మగవాడిగా నిలబడ్డానికి వీల్లేదు. ఇంకొకడు నిలబడితే కొడుకుగా నిలబడాలి. అమ్మతనాన్ని చూసి నిలబడితే నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాను. కాబట్టి శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం. అమ్మవారి కళ్ళల్లోట ఒక్కసారి ఆ రౌద్రరసం కనపడిందిట. రౌద్రరసం ఎందుకు కనపడుతుంది? శంకరాచార్యులు వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మహిషాసుర మర్దనీ గురించో లేకపోతే శుంభ నిశుంభుల యొక్క మర్దనం గురించో చెప్పచ్చు. కానీ ఇంత అందమైన శ్లోకం చెప్తున్నప్పుడు చక్ర పొంగల్లో ఉప్పు కణికి వచ్చేసినట్టు ఉంటుంది. అలా మహిషాసుర మర్దనం కన్ను ఎర్రబడిందంటే ఎంత గమ్మత్తుగా చెప్పారో తెలుసా అండి ఆయన. ఒక రోజున పార్వతీదేవి పరమశివుడి పక్కన కూర్చుందిట సభలో. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. వసిన్యాది దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు, కవులు పాడుతున్నారు. అందరూ పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. కీర్తిస్తుంటే అమ్మవారు ఇలా చూసిందనుకోండి, సభలో బాగుండదు. ఇలా చూడకుండా ఇలా క్రీగంట చూసుకుంటూ, అబ్బా ఇంత గొప్పవాడు మా ఆయనని ఇలా చూసుకుని సంతోషపడిపోతుందట. ఈ సమయంలోనే శంకరుడు కూడా చూశాడనుకోండి, ఎదరనామాల్లో చూతురు కనవాడు బొగ్గలు ఇరిపెక్కుతాయన్నారు శంకరాచార్యులు వారు. వసిన్యాది దేవతలు కూడా అదే చెప్పారు. ఇంత సంతోషంలో ఉండగా ఈయన్ని కీర్తిస్తుంటే శంకరుడి యొక్క జటాజులంలోంచి గంగమ్మ తొంగి చూసిందిట. ఎందుకని? నాకు భర్తే కదా అని. ఎంత పార్వతీదేవైనా, ఎంత లలితా పరాభట్టారికైనా తన భర్త కీర్తిని భార్యగా పంచుకోవడానికి ఇంకొకళ్ళు కనపడేటప్పటికీ ఇలా చూసిందిట. ఏమిటి విషయం? ఏదో భరించాడు కాబట్టి భర్త తప్ప మంగళసూత్రం నాది అని.
అమ్మ బాబోయ్ అని లోపలికి వెళ్ళిపోయినట. సరోషా గంగాయాం, అమ్మా నీ కళ్ళల్లో అప్పుడు కనపడింది రౌద్రరసం అన్నారు శంకరాచార్యుల వారు. అప్పుడు మీరు ఒక్కసారి అమ్మవారి కళ్ళని ఊహించుకోండి. ఇది చెప్పేటప్పుడే మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు అమ్మవారిగా అభినయించకుండా ఉండలేరు. దానిలో మీ మనసు తన్మయావస్థని పొందినప్పుడు మీరే అమ్మవారు అయిపోయి కళ్ళవి అలా కదులుతాయి. అంటే ఉత్తర క్షణంలో మీ యందు ఆవాహనం అయిపోయింది అనమాట ఆవిడ. అంతే, జన్మధన్యమైపోయింది వింటున్న వారికి. అంతే, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అసలు ఆవిడ తెల్లబోయినట్టుండడం, ఆశ్చర్యానికి లోనైపోవడం, ఇంత అద్భుతమా అని ఉండడం ఎప్పుడూ ఉండదు. మీరు చూడండి, ఓ నలుగురు నిలబడతారు. నలుగురు నిలబడితే ఓ ఇద్దరు ఏదో చాలా విచిత్రంగా గమ్మత్తుగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే ఈ మిగిలిన ఇద్దరు నవ్వుకుంటుంటారు. నవ్వుకుంటుంటే ఈ మూడు ఆయన అంటాడు అకస్మాత్తుగా, ఒరే కోటేంద్ర చూడండి ఎలా తెల్లబోయి అలా నోరు తెరుచుకుని ఉండిపోయారా అంటాడు. అంటే ఈయన వీళ్ళిద్దరితో పాటు ఈయన చూసి వీళ్ళిద్దరికన్నా ఆయన మొహం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అని ఉండిపోయాడు. అసలు అన్నీ తెలుసున్నావిడ. ఆవిడ సర్వజ్ఞ, సాంద్రకరుణ. అలాంటి తల్లి పరమశివుడి యొక్క అద్భుత గాథలు చెప్తుంటే ఒకటా రెండా, మన్మధుడి మీద విజయం, గంగావతరణంలో గంగమ్మని జటాజూటంలో పట్టుకోవడం, ఆ గజాసురుణ్ణి సంహరించడం, ఆయన తోలు తీసి బట్టగా కట్టుకోవడం, పెద్ద పుల్లి చంపడం, దాని తోలు ఉత్తరీయంగా వేసుకోవడం, త్రిశూలాన్ని చేతిలో పట్టుకోవడం, త్రిపురాసురుల్ని సంహారం చేయడం, ప్రళయతాండవం చేయడం, దక్షిణామూర్తిగా కూర్చోవడం, సనకర సనందనాథులకి జ్ఞానం ఇవ్వడం, మన్మధుణ్ణి మూడవ కట్టి మంటతో కాల్చేయడం, ఇవన్నీ వింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి వైభవం రా, ఏమి మహానుభావుడు రాని అని ఉండిపోతుంది. అమ్మా అప్పుడు నీ ముఖంలో అద్భుత రసం కనపడిందమ్మా అన్నారు. గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అమ్మవారు భయపడింది అన్నారు అనుకోండి, ఏదో మెరుపు మెరిచింది, ఏదో అస్త్రం వేశాడు, ఎవడో రాక్షసుడు ఏదో వేశాడు, వేస్తే అమ్మవారు భయపడింది కొంచెం అన్నారు అనుకోండి, బాగుండదు. అమ్మవారు ఎప్పుడు భయపడుతుంది? అసలు భయం ఏమిటి? ఆవిడ ఇంకోళ్ళ భయాన్ని తీసేస్తున్నాడు. భయాపహ, ఆవిడే భయాలు తీస్తుంది. అలాంటి తల్లికి భయం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఏదో సందర్భం తీసుకొచ్చి చెప్పేస్తే అసహ్యంగా ఉంటున్నాడు, అర్థం ఉండదు. వెనకటికి ఎవడో పొగిడి 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 ఇంకెంత పొగడాలో చేత కాక మహానుభావుడు ఈయనంతటి కీర్తిశేషుడు ఎవడున్నాడంట అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగా ఏదో పొగుడుతున్నాం కదా అని అమ్మవారి కళ్ళల్లో భయానక రసం చూపించాలి అని ఏదో సన్నివేశాన్ని వర్ణించారనుకోండి, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎలా అవుతుంది? కాబట్టి ఆయన ఎంత చమత్కారం ఎంచుకున్నారో చూడండి. హరాహిభ్యోభీత, పరమశివుడు గురించి చెప్తుంటే అద్భుతమైన కథలు వింటుంటే శంకరుడు ఒకసారి తన కుడి చేత్తో అమ్మవారి ఎడంచేతిని, ఎందుకని అమ్మవారి ఎడంచేయి ఆయన కుడి చేతి పక్కన కదండి ఉంటుంది, ఓసారి తన చిటికిని వేలుతో ఇలా అన్నట్ట. ఇలా అంటే ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి ఇలా చూసింది. ఏమిటా వినడం అంటే, నా కథలకు అంత తన్మయమైపోతున్నావా అందుట. అనేటప్పటికీ తన్మయమైపోవడం ఏమిటి, అబ్బా ఏమి కథలు అనుకుందిట. ఈ అనుకున్న సమయంలోనే ఆవిడికి ఎంత ప్రేమ పొంగిపోయిందంటే, మా ఆయన ఇంత గొప్పవాడు అని సంతోషం వేసింది. అదే సమయంలో శంకరుడి యొక్క కుడి చేతి మీద ఆయన వేసుకున్నటువంటి పులితోలు కప్పింది. అమ్మవారి పవిట కొంగు ఇలా కిందకి జారి తన ఎడం చేతిని కప్పింది. ఎవరూ చూడటం లేదు కదా అని సంతోషంతో శంకరుడి చెయ్యి పట్టుకుని ఇలా కూర్చుంది మా ఆయన అని సంతోషంలో. శంకరుడి ఒంటి నిండా పావులే ఆభరణాలు, ఆయన చేతికి ఓ పిల్లపాము ఉంది. ఇప్పుడు ఆ పిల్లపాము పక్కన అమ్మవారి చెయ్యి తగలగానే ఈ పిల్లపాము అక్కడి నుంచి జారి ఈవిడి చేతి మీదకి ఎక్కింది. చల్లగా తగిలేటప్పటికి ఆవిడ ఇలా చూసింది, పాము ఎక్కుతోంది అంది. హరాహిభ్యోభీత, శంకరుడి ఒంటి మీద పాము నీ మీదకి ఎక్కుతుంటే అమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్య. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. అంటే హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీం, అమ్మవారి కళ్ళల్లో వీరరసం చెప్పాలి. వీరరసం అంటే మళ్ళీ యుద్ధాలు చెప్తే బాగుండదు. ఎంత గమ్మత్తుగా చెప్పారంటే శంకరులు అన్నారు, అసలు ఎర్ర తామర పూలు అన్నవి లోకంలో లేవమ్మా అన్నారు. అదేమిటి శంకర, ఎర్ర తామరలు లేవా? మరి అదేమిటి, ఎర్ర తామరలు ఉన్నాయి కదా లోకం అంతా. మనం అష్టదళ పాదపద్మారాధనలో పూజ చేశాం కదా, కాపవరం సూర్యనారాయణ గారి కొలల నిండా అవే. కాబట్టి మరి ఎర్ర తామరలు ఉన్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఉట్టిది డాబు.
అవి ఎర్ర తామరలు కావమ్మా, తెల్ల తామర పూలు ఒకానొకసారి పందెం వేసుకున్నాయి. పందెం వేసుకుని అమ్మవారిని పద్మాక్షి పద్మాక్షి అంటారు, మాలాగే ఉంటాయి కదా అమ్మవారు అని చెప్పి తామర పూలు దగ్గరికి వచ్చాయి. ఏమిటి తెల్లవారేటప్పటికి వాడిపోయే మీకు నా కళ్ళకి పోలిక, ఏదో పద్మాక్షి అన్నారు కదా అని పెద్ద పోలికొచ్చారా అని నువ్వు ఇలా చూసావు అంతే. నీ కన్నులలో వచ్చిన ఎరుపు జీర తెల్లటి తామర పూలలో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలుగా కనబడ్డాయి తప్ప వాటికి అవి ఎర్ర తామరలు ఎక్కడున్నాయమ్మా? నీ కంటి ఎరుపు వాటిలో పడి ఎర్రతనాన్ని పొందాయి. కాబట్టి నీ ఎరుపు జీరతో తెల్ల తామరలను ఎర్ర తామరలు చేసి గెలిచావు. కాబట్టి సరసిరుహసౌ భాగ్యజననీ. అబ్బో శంకరా, నిజంగానే నీ నిరసాలు నా కళ్ళల్లో కురిపించానో లేదో కానీ ఎప్పుడు చూసావయ్యా ఇవన్నీ అంది అమ్మవారు. మరి శంకర ఇంకా హాస్యరసం. సఖీషు స్మేరాతే, నీ చెలికెత్తెలతో కలిసి నువ్వు ఆడుకుంటుంటావు కదా, శారదా నవరాత్రులకి మన వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు. గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని ఒక ఆవిడంది. అని అదేంటి జడలో నా గంగాను ధరించుకొన్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అని ఇంకో ఆవిడంది. భార్య భర్త దగ్గరికి వెడుతోందంటే ఏం ఇబ్బంది ఉండదు. ప్రేమతో నెత్తి మీద ఇంకో ఆవిడిని పెట్టుకున్న ఆయన దగ్గరికి ఈవిడ తగుదనమ్మా అని వెడుతూ ఉంటుందంటే హాస్యమా కాదా అది? గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని అడిగితే నీ మీద ప్రేమ ఉన్న సాంబా శివుని సన్నిధికే అంటే పర్వాలేదు. ఏంటి జడలోన గంగాను ధరించుకున్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అంటే నెత్తి మీద పెళ్ళం ఇంకోతి. ఇప్పుడు ఈవిడ తెలుసు ఇది తన్ని వెటకారం ఆడమేనని, అందుకని ఆవిడంది ఏం కాదు, లోకాలనన్నిటినీ తన కన్నులతో పాలించే సాంబా శివుని సన్నిధికే అంటూ అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ముందుకెళ్ళిందిట. అలా తన చిలికెత్తెలతో హాస్యం ఆడినప్పుడు అమ్మా నీ కళ్ళల్లో హాస్యరసం కనపడిందమ్మా అన్నారు. సఖీషు స్మేరాతే. మరి కరుణరసం ఇప్పుడు అంటే అమ్మ నువ్వు దక్ష ప్రజాపతి కూతురుగా ఉండగా నీ మాట తండ్రి మన్నించకపోతే అప్పుడు నువ్వు దేహత్యాగం చేశావు, అప్పుడు కరుణారసం కనపడిందమ్మా అని చెప్పచ్చు. కానీ బాగుండదు ఆ శ్లోకం చెప్పేటప్పుడు. ఆయన అన్నారు శంకరాచార్యులు వారు, ఇంకెప్పుడమ్మా? నన్ను చూసినప్పుడే అన్నారు. నీ కొడుకుని కదా, నీ చెలికెత్తెలు వచ్చి శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అంటే అయ్యో 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 పిల్లాడు వచ్చారా, రమ్మను 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 అంటే అమ్మా నేను నీ దగ్గరికి వస్తుంటే నన్ను చూడగానే నన్ను ఎంత కారుణ్యంతో చూసావమ్మా, కాబట్టి ఇప్పుడు ఏమైంది, నా మీద కరుణారసం చూపించావు, కాబట్టి మయి జనని దృష్టి సకరుణ, నా మీద నన్ను చూసినప్పుడు కరుణ. శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు అమ్మవారి కన్నుల వంక చూసి ఈ శ్లోకం ఎప్పుడు చెప్పినా మయి అన్నప్పుడు మీరే శంకర్లు కాదు. మయి జనని అమ్మా నన్ను చూసినప్పుడు అన్నప్పుడు దృష్టి సకరుణ వక్తరలక్ష్మి పరివాహ చలన్మీన అవలోచనాయై మీనాక్షి దృష్టి మీ మీద పడిపోయేటట్టుగా శ్లోకాన్ని మలిచేశారు ఆయన. బాగుంది. కానీ శంకర రసాలన్నింటిలో గొప్పది 9 శాంతరసం, అది ఏది చెప్పలేదే. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి హరాహిభ్యో బీత మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? 9వ రసం ఉండాలి కదా, 8 కదా చెప్పావు నువ్వు అంటే. శంకరాచార్యులు వారు అన్నారు అసలు శాంతరసం లేని వాడికి 8 రసాలు ఎక్కడ ఉంటాయమ్మా? శాంతంగా ఉంటావు కాబట్టి మిగిలిన 8 ఉన్నాయి. మా అమ్మ శాంతంగా ఉంటుందని చెప్తే అంతకన్నా హాస్యం ఉందా? నీ రూపమే శాంతం, ఇంకా వేరే చెప్పాలా అన్నారు. అందుకని శాంతం గురించి నేను చెప్పనన్నారు. అందుకు 9 ఉన్నాయా లేవా? 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో ఉన్నాయి. ఈ 8 లేనప్పుడు ఉండేది శాంతరసమే. కాబట్టి అమ్మ నీ కళ్ళల్లో 9 రసాలు ఉన్నాయన్నారు శంకరాచార్యుల వారు. ఇది ఎందుకు అంటే మీరు చూడండి, ఈ శ్లోకం నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఆపలేదు. నేను కొన్ని చెప్తున్నప్పుడు మీ అందరూ చంటి పిల్లలైపోయి నవ్వారు సభలో. ఈ నవ్వు ఎందుకు వచ్చింది అంటే మీరు లోపల పొందినటువంటి అనుభూతి మీ నవ్వుగా ప్రకటనమైంది. ఈ అనుభూతి మీరు పొందుతున్నప్పుడు మీకు తెలియకుండానే అమ్మవారి కళ్ళు మీకు కనపడ్డాయి. ఆవిడ పొందిన భావన మీకు ప్రచోదనమైంది. ఇది అయిన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహంతో కూడిన దృష్టి మీ మీద పడిపోతుంది, మీనాక్షి దృష్టి. ఇది మీ మీద పడేటట్టు చెయ్యడానికి శంకరులు అమ్మవారి కన్నుల మీద ఈ శ్లోకం ఇచ్చారు.
ఆయన అసలు ఎన్ని చిత్రాలు చేసేసారంటేనండి, నేను ఏమి చెప్పగలను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీరికి దిగిపోయాక, చచ్చా ఏం ప్రసంగం రా, ఏం చెప్పేవరా నువ్వు, సిగ్గుపడద్దురా నువ్వు ఇలా చెప్పినందుకు అనిపిస్తుంది. మహాసముద్రాలు ఏదో చెప్పేశాననిపించి ఎన్ని శ్లోకాలు, ఎంతమంది ఎంత అనుభవించారో ఏం చెప్తాం. వక్త్రలక్ష్మి పరివాహచలం మీ నాభలోచన ఓ 3 నెలలు చెప్పండి అంటే సంతోషంగా ఉంటుంది. లలితా సహస్రం చెప్పండి అంటే ఏం చెప్తాము. కాబట్టి చూడండి, ఆయన అంటారు, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మా, దృశాద్రాఘీయస్య, నువ్వు కళ్ళిలా తిప్పుతూ ఉంటావు. ఎందుకు తిప్పుతావు అంటే, ఈ లోకములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం నీ కళ్ళు తిరుగుతాయి. ఎందుకని? అమ్మో నా బిడ్డలందరూ ఎలా ఉన్నారో అని నువ్వు అలా చూసుకుంటూనే ఉంటావు. దరదళిత నీలోత్పల రుచ, అలా చూడ్డంలో నీ కన్నులు, దళిత అంటే విచ్చుకోవడం, దరదళిత అంటే విచ్చుకోని కన్నులు. నల్ల కలువ బాగా విచ్చేసుకుంది అనుకోండి, లోపల తెల్లతనం కనపడుతుంది. బాగా విచ్చుకోకూడదు, కొద్దిగా విచ్చుకుందనుకోండి. కొద్దిగా విచ్చుకున్నప్పుడు ఆ నల్ల కలువ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చూశారనుకోండి, ఆ నల్ల కలువ యొక్క రేకులు విచ్చుకుంటూ ఉండగా రేకుల యొక్క మొదటి భాగాల దగ్గర ఉన్న నీటి బిందువులు నల్లటి రేకుల కింద ఉన్నటువంటి తెల్లటి భాగం కనపడతాయి. అమ్మవారి కళ్ళు ఇలా విచ్చేసుకుందనుకోండి, కోపంగా ఉన్నట్టు, ప్రేమతో ఇలా ఉందనుకోండి, సంతోషంతో ఉన్నట్టు. అంటే దరదళిత, విచ్చుకోని నల్ల కలువలా ఉందమ్మా నీ దృష్టి. అందులో చల్లతనం ఉంది, మా పట్ల కారుణ్యం ఉంది. అందుకని నల్లటి కాంతి, చల్లటి బిందువులు. కాబట్టి దరదళిత, అటువంటి కన్నులు. ఇదే పట్టుకున్నారండి మహానుభావులు, ఒకరు కాదు. అమ్మవారి కన్నుల మీద ఎందరూ ఎంత రసాన్ని పండించారో. సుందరకాండలో ఉరిపోసుకుంటున్న సీతమ్మ తల్లికి ఎడంకన్ను ఎదిరింది. అమ్మవారి ఎడంకన్ను ఎదిరింది అనొచ్చుగా, వాల్మీకి మహర్షి అలా అనలేదు. తస్యాశుభం వామరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి సరోవరంలో అడుగుకి కాండ ఉండి పైకి కనపడకుండా నీటి మీద తామర పువ్వు అరవిరిసి ఉండగా, నీటి లోపల ఉన్నటువంటి తామర తూడు పక్కకి ఒక చాప వెళ్లి నిలబడి, మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయంలో తోక ఇలా కదిపితే, ఇలా కదిలినటువంటి తోక వెళ్లి నీటి లోపల ఉన్న తామర తూడుకి తగలడం వల్ల పైన ఉన్న పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అలా అమ్మా నీ ఎడం కన్ను కదిలింది అన్నారు మహర్షి. ఆ కన్నుల మీద అన్నన్ని పద్యాలు ఇచ్చారు. పోతన గారు అయితే భాగవతంలో అంటారు, నిటలాలకములంట నిబురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదెంట్లు నలుల నోపక జిల్క అలనల్ల చేరిన యోష్ట బింబజ్జుతలుడియనురుకు శుకములను తోల చెక్షురు మీనములకు మందాకిని పాఠీన లోకమగుచు మీనపంతులు దాట మైతీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును తాకి కొవ్వు సూపు మెలతో మెగులుపిరిది మెరుగుతీవయుపోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు అంటారు. లక్ష్మీదేవి నారాయణమూర్తితో కలిసి గజేంద్ర మోక్షంలో వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖాన్ని చూసి పద్మాలనుకుని 9 వాలైతే, అయ్యయ్యో ఇది నా ముఖమే పద్మం కాదని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆకాశగంగలో చేపలు వచ్చి అమ్మవారి కన్నుల వంక చూసి, అబ్బబ్బా చిన్న చిన్న చేప పిల్లలు తినేద్దాని రెండని పెద్ద పెద్ద చేపలు వచ్చేట, అయ్యో ఇవో ఇవి చిన్ని చేపలు కావు నా కళ్ళని అమ్మవారు పెద్ద చేపల్ని తోచేసిందిట. అక్కడ కూడా మీనాక్షి నామమే తీసుకున్నారు పోతన గారు. కాబట్టి ఎక్కడ ఎవరు చూడండి అమ్మవారి కన్నుల గురించి చెప్పవలసి వస్తే అంత పరవశించిపోయారు కవులందరూ. శారదానంద లహరిలో పేరాల భరత శర్మ గారు అంటారు, అమ్మా ఏం చెప్పమంటావు, వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు శుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు కంజదలాయతముల్
అని పొంగిపోతారైన అమ్మాయి కంజతలాయతములు ఇక్కడ వరకు ఉన్న కళ్ళమ్మ నీ కళ్ళు అంటారు. శంకరాచార్యులు వారు అంటారు దళదళిత నీలోత్పల రుచ, విచ్చుకోనటువంటి నల్ల కలువలా ఉంటుందమ్మా నీ కన్ను, అందులోంచి వస్తున్నటువంటి కాంతి